పిట్లాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పిట్లాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయండి. సింపుల్ అన్ని. మీ రెసిపీస్ అన్ని సింపుల్, క్విక్ అండ్ హెల్దీ ఆల్సో. ఎస్. సో స్టార్ట్ చేద్దామా? బౌల్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాం శనగపిండి. ఓకే. సో మీకు మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగోండి. ఫస్ట్ శనగపిండి వేస్తున్నాం. తర్వాత కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్, మిక్సింగ్ చేసుకోండి. సో ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా. అయితే ఇది కర్రీ అన్నారు కదా ఉజ్వల గారు, అంటే రోటీస్ లోకి బాగుంటుందా, రైస్ లోకా? ఎస్, రోటీ ఎక్కువ అని చెప్పాను కదా, జొన్న రొట్టె తింటారు వాళ్ళని. మనం ఇది కొంచెం మన స్టైల్, ఇది కొంచెం మనలాగే ఉంటుంది, కానీ మనం పూరిలో తింటాం కాంబినేషన్, కానీ వాళ్ళు జొన్న రొట్టెలో తింటారు. సో జొన్న రొట్టెకి కాంబినేషన్ బాగుంటుంది. సో పూరిలో కూడా తినొచ్చు. పూరి మనం కొంచెం వేరుగా చేస్తాం, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది ఓన్లీ జొన్న రొట్టెలోకి బాగుంటుందా ఉజ్వల గారు, లేదా మనం నార్మల్గా గోధుమ పిండి చపాతీ చేస్తాం కదా, అదైనా ఓకేనా? గోధుమ పిండి అయినా బాగుంటుంది, జొన్న రొట్టె అయినా బాగుంటుంది, ఏదైనా చపాతీ ఏదైనా సరే. ఓకే. స్టవ్ వెలిగిద్దాం. ఓకే. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఓకే. సో అది అలా జారుగా కలుపుకోవాలి. ఉండలు ఉంటాయి కదా చిన్న చిన్న బాల్స్ లాగా, అవి లేకుండా చూసుకోవాలన్నమాట. సో ఉజ్వల గారు, మీ ఇద్దరు పిల్లల్లో బాగా అల్లరి ఎవరు, అమ్మాయి అబ్బాయి? అంటే కొంచెం మా అమ్మాయి అండి, కొంచెం నాటిగా ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, చదువులో ఉంటుంది, డాన్స్లో ఉంటుంది, స్టడీలో ఉంటుంది, అల్లరిలో ఉంటుంది, ఏదో ఒకటి జోక్ వేసి నవ్విస్తూ ఉంటుంది. ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్ అందులో. అది మాకు చాలా బలం అనమాట. ఏదైనా సరే, ఏ ప్రాబ్లంలో ఉన్నా, మేము ఫీల్ ఉన్నా, వాళ్ళ డాడీ అయినా సరే, నేను బాధపడుతున్నా, ఎందుకు అలా ఉన్నారు అని సపోర్ట్గా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా. మా అబ్బాయి అలా కాదు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఓకే. ఇంట్లో డెఫినెట్లీ ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటారు కదండి. ఖచ్చితంగా ఇద్దరు ఉంటే ఆపోజిట్లో ఉంటారు, ఒకేలాగా ఉండరు ఇద్దరు కూడా. ఓకే. సో ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు వేసుకో. గరిటె కావాలండి? గరిటె. సో పోపు దినుసులు వేసుకున్నాక జస్ట్ ఒకసారి అలాగా అటు ఇటు అన్న. నెక్స్ట్ అండి పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ అండి ఆనియన్స్ వేసుకుందాం. సో మూవీస్ అవి చూస్తూ ఉంటారండి ఎక్కువగా? వెళ్ళమండి, తక్కువగా ఉంటాం. ఇంట్లోనే మొత్తం? ఇంట్లోనే. ఓకే. రీసెంట్గా ఎప్పుడు చూసారు ఉజ్వల గారు మూవీ? చాలా డేస్ అండ్ బాహుబలి చూసినాము. మా అబ్బాయికి బాహుబలి 2 వచ్చింది, తర్వాత అదొచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. మీరు ఫస్ట్ బాహుబలి ఏనా చూసింది? సెకండ్ బాహుబలి. అంటే మా హస్బెండ్ కి మూవీస్ చూడడం ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఎంతున్నా టీవీ ఉంటుంది, ఆ టీవీ కూడా లిమిట్ లో ఉంటుంది అనమాట. మా పిల్లలకి 9 అవ్వగానే కట్టేసేయాలి, తర్వాత ఫోన్ కానీ కొద్దిసేపు ఇస్తాం అనమాట. చాలా మా అబ్బాయి చాలా ఏడుస్తాడు మూవీ తీసుకెళ్ళండి అనేసి. సో స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఇంట్లో? నేను కాదండి, మా హస్బెండ్. ఓకే. అంటే మళ్ళీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ ఇట్లాంటివి కొంచెం పాటించమని చెప్తూ ఉంటారు క్లియర్గా. ఓకే. కానీ గ్రేట్ అండి, బాహుబలి 2 తర్వాత నుంచి ఇప్పటి వరకు మూవీ చూడలేదంటే మీరు, అమ్మ బాబోయ్. చిటికెడు పసుపు వేద్దామా? ఓకే. వాటర్ పోసుకుందాం. తగిన నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు. మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం దాంట్లో కొంచెమే వేసాం కదా, ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి దానికి తగినట్టుగా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇది ఎంతసేపు ఉడకాలండి?
ఒక 2 minutes. 2 minutes అంతే. ఓకే అండి, వెయిట్ చేద్దాం 2 minutes. ఓకే ఉజ్వల గారు, వెయిట్ చేసాం కదా, కాసేపు చూద్దామా. వాటర్ మరుగుతున్నాయి, నీళ్ళు. ఇప్పుడు మనము ఈ శనగపిండిని దాంట్లో వేసి మిక్స్ చేయాలి. ఓకే. బాగా తొందరగా ఉండలు కట్టేస్తుందండి. కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి చూడ్డానికి మీరు అన్నట్టు పూరిలో మామూలుగా మనం తింటాం కదా, సో అలా వచ్చిందండి. కానీ మనం పూరి తింటాం కదా, కానీ వాళ్ళు ఏం చేస్తారు, రోటీ గోధుమలు దాంతో తింటారు. కొంచెం మనం ఇంకా జారుగా ఉంటుంది, ఎక్కువ ఆనియన్స్ వేస్తాం మనం. రాయలసీమ కానీ తెలంగాణ కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి పొటాటో వేస్తారు ఈ దీంట్లో. కానీ వీళ్ళు అలా ఏమి వేయరు. కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, గార్లిక్. కొంతమందికి ఆ స్మెల్, కొంతమందికి తినరు. ఇట్లా డిఫరెంట్గా కూడా చేసుకుంటారు అటు సైడ్. ఓకే, పేరు డిఫరెంట్, స్టైల్ డిఫరెంట్. కొంచెం గట్టిగా అవ్వాలి. మనకు కొంచెం పూరి కర్రీ ఎలా ఉంటుంది, మనకు కొంచెం లూజ్గా ఉంటుంది కదా, ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం గట్టి పడేంత వరకు మనం కలుపుతూ ఉంటే 2 minutesలో అయిపోతుంది. ఓకే, సో అలా గట్టి పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సర్వింగ్ బౌల్లో వేసుకో. ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేయాల్సింది ఏం అవసరం లేదు, డన్. దీన్ని తీసుకుని వాళ్ళు జొన్న రొట్టె, గోధుమ రొట్టె తీసుకుని తింటారు. ఓకే అండి, సో డిష్ అవుట్ చేసుకుందాం. లిడ్ పెట్టేయండి. పిట్లా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పిట్లాకి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు. పిట్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగాక ఇందులో నీళ్లు, సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పిట్లా రెడీ.